అయితే ఇప్పుడు కాయిన్స్ కొంటున్నారు. కాయిన్స్ చాలామంది అమ్ముతున్నారు. ఎంత? 4 రూపీస్ అట. నమ్ముతారు మీరు? నమ్ముతున్నారు, నిజమే. 4 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ అలా అమ్ముతున్నారు అనమాట. ఈ బీసీటీ కాయిన్స్, డాడీస్ బీసీటీ 4 రూపీస్ కాదు, 4 పైసలు, సారీ 4 పైసలు, 5 పైసలు, 10 పైసలు అలా అమ్ముతున్నట్టు ఒక్కొక్క కాయిన్ను. నేను మాట చెప్తాను, ఆ కాయిన్స్ ఎందుకు అమ్ముతున్నారో, ఎలాగ అమ్ముతున్నారో నీకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా? ఎందుకు అమ్ముతున్నారో దాన్ని పక్కన పెట్టండి, కొనేయండి. ఎవరిచ్చినా తక్కువ రేటుకి వస్తుందో కొని పడేయండి, కొనేసుకోండి అంతే. దాని విలువ ఎంతో అమ్మినవాడికి తెలీదు, కొనుక్కున్న మీకు తెలుసు. అలాగే మరొక విషయం ఏంటంటే, అవి ఎందుకు అమ్ముతున్నారు అంటే, వాళ్ళ సొంత కాయిన్స్ కాకుండా మెజ్జి చేసుకున్న కాయిన్స్ కావచ్చు, లేదంటే వేరే కాయిన్స్ తీసుకొని వచ్చి ఉండొచ్చు. సొంత కాయిన్స్ అమ్మేవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అది తక్కువ. మీరు కొనేయండి. దీని తాలూకు వివరణ చెప్తాను, జాగ్రత్త వినండి. 4 పైసలు కొన్నావు, ఆయన అమ్మేశారు, కొన్నావు. మళ్ళీ నువ్వు 4 పైసలు తగ్గించి 3 పైసలు అమ్మగలవా? అమ్మలేవు. అప్పుడేం చేస్తావు? 5 పైసలు కొన్నావు అనుకో, 10 పైసలకు అమ్ముతావు. ఆ 10 పైసలకి ఎవరు నీ దగ్గర కొనడో వాడు 20 పైసలకు 15 పైసలకు అమ్ముతాడు. 15 పైసలు అనుకోండి, ఇటు అటు ఛార్జెస్ ఇవన్నీ కలిపి 15 పైసలు. 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 అలా పెంచుకుంటూ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ రూపాయికి వెళ్తుంది. ఆ డబ్బాలోనిదిగా తిరిగితే, ఆ డబ్బాలోనిగా తిరుగుతుంది మొత్తం అంతా. కొనండి, అమ్మండి. మీకు అవకాశం ఉంటే కొనుక్కొని అమ్ముకోండి. తప్పు చేసిన వాడు, దొంగతనం చేసి కస్టమర్కి ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తించి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే కష్టపడి ఎవడో సంపాదించాడు. చెమట వాసన ఇప్పటికి వస్తుంది, వాళ్ళ చెమట వాసన ఇప్పటికీ వస్తుంది నాకు. ఏం మీకు రాలేదా? మీ కస్టమర్స్ అడగటం లేదా? వాళ్ళు తప్పించుకొని నువ్వు తిరగట్లేదా అడుగుతున్నారని అంటే అర్థం ఏంటి? మరి 5,000, 5 లక్షలు, 6 లక్షల రూపాయలు ఒక ఐడి కట్టారు, అది పోయినా పర్లేదు, దాన్ని ఎవడు అడగడు. 500 రూపాయలకి అడుగుతున్నాడు అంటే ఇక్కడ దాని ఆడ ఆశయం ఉంది, వాడు ఆశ ఉంది. కాబట్టి అదే మన అదృష్టం. వాళ్ళకి సేవ చేసేటువంటి అద్భుతమైన శక్తి ఆ దేవుడు మనకి ఇచ్చాడు, మనం చేద్దాం. ఎవరైనా అమ్మితే కొనేసుకోండి డాడీస్, అవకాశం ఉంటే. ఎక్కడికి వెళ్ళలేదు, మన కాయిన్స్లోనే కొంటారు. కొనండి, రూపాయి వరకు పెరుగుతుంది, ఇంకా అక్కడి నుంచి తగ్గదు కదా. 5 పైసలు కొన్నాడు 4 పైసలకి 3 పైసలకి అయితే అమ్మడు కదా. 10 పైసలు కొన్నాడు 7 పైసలు ఎందుకు వేసి అడగదు కదా. 30 పైసలు కొన్నాడు 20కి 25 పైసలకి అమ్మడు కదా. డెఫినెట్గా పెరుగుతూ ఉంటుంది. అంతవరకు ఈ ఆటలన్నీ జస్ట్ కొన్ని ఉన్నటువంటి కాయిన్స్ మీద ఈ ప్రభావం ఉంటుంది. తప్పు చేస్తున్నోడిని మనం ఏం చేద్దాం, మన దగ్గర పూర్తి డైషన్ ఉంది. ఎందుకంటే నాకు ముఖ్యం, మీకు ముఖ్యం ఎవరు డాడీ? 500 రూపాయలు పెట్టి అక్కడ ఎదురు చూస్తున్నాడు కదా, వాడు అడిగిన ప్రశ్న సమాధానం నీ దగ్గర నా దగ్గర ఉందా? ఉంది. డీ కాయిన్ ఉంది, క్యూసీసీ కాయిన్ ఉంది, కేబీసీటీ కాయిన్స్ ఉన్నాయి. మరి వాటిలో ఆడి చెందకుండా అవి చేసేస్తున్నాడంటే దాని మీద మనం జాగ్రత్త పడదామో వద్దా? జాగ్రత్త తీసుకుని వద్దా? ఒకసారి ఆలోచించు. ఆ పరిస్థితిలో నువ్వే ఉంటే, నీ ఐడియాని ఇంకొకటి ఎవడో పట్టుకుపోతే, నీకు తెలియకుండా మెచ్ చేసుకుని ఆ కాయిన్స్ అమ్మేస్తే, నువ్వు యాడ్ చూడమని ఇచ్చినందుకు గాను దాన్ని తీసుకొని వాడేసుకుంటే కష్టమే కదా. అలాంటి ఏం చేయకండి, వాళ్ళకి ఇచ్చేయండి. మనకు ఎన్ని కష్టాలు ఉన్నాయి డాడీస్, మీ దగ్గర ఉన్న కాయిన్స్ చాలా విలువైనవి. క్యూసీసీ, రేపు వచ్చే క్యూసీసీ అద్భుతమైన ట్రేడింగ్ జరుగుతుంది, సంపాదించుకో. డీ కాయిన్ అద్భుతమైన రేటుకి వెళ్తుంది, నీ కష్టాన్ని తీరిపోతాయి. దాని మీద కష్టపడు, దాని మీద పనిచేద్దాం. అంతేగాని పరాయి వాడి కడుపును పొట్టను కొట్టి సంపాదించుకుందాం. పరాయి వాడి తాలూకా క్రిప్టో కరెన్సీని మనం దొంగలించి అది తెలియకుండా తెచ్చేసి మన కష్టాలు తీర్చుకుంటాం అంటే పోతాం. అలాంటి తప్పు చేయొద్దు. తాత్కాలికంగా మీరు గెలవచ్చు. తప్పు చేసిన వాళ్ళు ఒక్కరి గురించే చెప్తున్నాను, కానీ జీవితంలో మనం గెలాం. వదిలించి నాకు ఎవరు మన ఒడిశా భీమసేను 2 ఐడీలు మెర్జ్ అయిపోయాట, గింజుకుంటున్నాడు. డాడీ నాకు తెలియకుండా 2 ఐడీలు మెర్జ్ అయిపోయి వాళ్ళకి నేను ఎంత ఫోన్ చేసినా ఎత్తట్లేదు. వెరీ గుడ్ భీమసేను, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంతే. ఆ 2 అకౌంట్స్ ఉండిపోయి ఆడికి ఎలాగ ఇవ్వాలని భయపడుతున్నాడు.
వెరీ గుడ్. అలాగే చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, డాడీ నాకు ఎలాగైంది, మళ్ళీ వాళ్ళకి కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, వాళ్ళ అకౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, నాకు వెసులుబాటు కల్పించింది. ఎస్ డాడీ, నేను ఉన్నాను, రండి. తప్పు చేయను డాడీ అన్న, తప్పు చేశాను దాన్ని సరిదిద్దుకుంటానన్నా సరే నేను నీతో ఉన్నాను నాన్న. ఎందుకంటే కష్టపడిన వాడి కష్టాన్ని నిరూపించి వాడికి ఇద్దాం. డీ కాయిన్ క్యూసీసీ కాయిన్ సార్ సత్తా ఎటు చూపిందాం, వాడికి డబ్బులు చేద్దాం. జీవితాంతం చెప్పుకుంటే డాడీ పైన దేవుడు, అల్లా, వెంకటేశ్వర స్వామి, మనకున్న యేసయ్య, వీళ్ళందరూ కూడా మనకు మేలు చేస్తారు, నీకు నాకు మంచి చేస్తారు. కాబట్టి దేవుని నమ్ముకున్నాడు ఎప్పుడు పోలేదు, దేవుని నమ్ముకున్నాడు ఎప్పుడు మోసపోలేదు. దేవుని నమ్మునట్టు నటించి మనం మోసపోతున్నాం, మనం మోసం చేస్తున్నాం. అది చేయొద్దు, రండి, తప్పు చేయొద్దు. ఓకే రెడీస్, మరి గణేష్ మళ్ళీ మాట్లాడు. ఓకే.